నార్త్ ఇండియన్ రెసిపీస్ అయినా సౌత్ ఇండియన్ రెసిపీస్ అయినా ఇండియాలో ఏ ప్రాంతానికి సంబంధించిన రెసిపీస్ అయినా సరే మీకు పరిచయం చేస్తున్న షో మరారండోయి వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ ప్రాంతపు స్పెషల్ రెసిపీస్ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8080543221. సో ఈ నెంబర్కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. ఇవాళ శైలజ గారు వచ్చారండి కూకట్పల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శైలజ గారు. హాయ్ సాయిశ్రీ గారు. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎలా ఉన్నారు చెప్పండి? చాలా బాగున్నానండి. రారండోయికి వద్దామని చాలా స్పెషల్ గా రెడీ అయ్యి వచ్చాను. అమేజింగ్ అమేజింగ్. మా షోకి అందరు స్పెషల్ గానే రెడీ అయ్యి రావాలి. అండ్ సో ఎప్పుడు మీరు ఫిక్స్ అయ్యారు మా షోకి రావాలని? ఎప్పటి నుంచో అనుకుంటున్నా అండి, ఈ రోజు వచ్చింది నాకు ఈ అవకాశం. Amazing, so you're very happy. Yeah, very happy to participate here. That's reflecting on your face and you already. That's good to look at. And మీ గురించి చెప్పండి శైలజ గారు. నేను కుకట్పల్లి నుంచి వచ్చానండి. నేను హౌస్ వైఫ్, ఇంట్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? ఎస్ ఎస్, ఎక్కువ పెయింటింగ్ వర్క్స్ చేస్తానండి. క్యాన్వాస్ పెయింటింగ్స్, కాలమ్స్ అన్ని వేస్తూ ఉంటాను. సో ఏం పెయింట్ చేస్తారు స్పెసిఫిక్గా? స్పెసిఫిక్గా అంటే పోర్ట్రేట్స్ బాగా ఇష్టపడతాను. ఓ నైస్ అండి, అమేజింగ్. సో అలాగే వంటల పైన కూడా ఉందా ప్యాషన్? వంటల పైన ఇప్పుడు ఈటీవీలో పార్టిసిపేట్ చేసాక ఇంకా ఎక్కువైందండి, ప్యాషన్ ఎక్కువైంది. నైస్ నైస్. ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను గెస్ చేస్తాను. ఐ వాజ్ అబౌట్ టు సే వడాపావ్ అని, బికాజ్ మంచిగా పావు తీసుకొని వచ్చారు, దెర్ ఇస్ పొటాటో ఎవ్రీథింగ్ కాబట్టి. వడాపావ్ మనం పూణే వెళ్ళాం, ముంబై వెళ్ళామంటే వడాపావ్ తినకుండా అయితే ముంబై స్ట్రీట్స్ లో మీరు రోజు చూస్తూనే ఉంటారు, స్టేషన్స్ దగ్గర అక్కడ. ఎవ్రీడే ఫుడ్ అన్నమాట, బాగుంటుంది చాలా. అక్కడైతే ఇంకా అసలు డైలీ తినకపోతేనే ఉండలేం, ఇంకా బాగుంటుంది. దట్స్ ట్రూ అండి. వడాపావ్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. దానికన్నా ముందు అది మనం తయారు చేసుకుంటూ మాట్లాడేద్దాం వడాపావ్ గురించి. బట్ ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం, ఏమేమి కావాలి మనకు వడాపావ్ ప్రిపరేషన్. వీటికి కావాల్సినవి శనగపిండి, బంగాళదుంప, పచ్చిమిర్చి, చింతపండు, బటర్, గార్లిక్, రైస్ ఫ్లోర్, పావ్, కిస్మిస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గార్లిక్ పేస్ట్ అండి, పుదీనా, గార్లిక్ను మళ్ళీ అద్రక్ కలిపిన పేస్ట్, ఇది అల్లం, కారం. నైస్. సో మరి స్టార్ట్ చేసేద్దామా వడాపావ్ ప్రిపరేషన్? చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏంటి, అసలు ఏం చేయాలి? ఫస్ట్ ఆలూని బాయిల్ చేసుకోవాలండి. ఓకే, అండ్ దీంట్లో డీప్ ఫ్రై కూడా ఉంది కదండి? ఉందండి. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకుందాం మేడం. సరే. సో అది హీట్ అవుతూ ఉంటుంది. అండ్ చెప్పండి ఏం చేద్దాం? ఆలు బాయిల్ చేద్దాం అన్నారు. ఆయిల్ బాయిల్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చాను. సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం సాయిశ్రీ గారు. దీన్ని పీల్ చేసుకోవాలి. మీరు దీన్ని మ్యాషర్తో చేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్తో కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు చిన్న ఘాట్లు పెట్టి చేసుకుంటే బాగా ఇన్సైడ్ కూడా బాగా ఉడుకుతుంది. సాల్ట్ వేసుకుందాం సాయిశ్రీ గారు. సాల్ట్ వేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి తెచ్చుకున్నాను ఆల్రెడీ, అది మిక్స్ చేయాలండి. పచ్చిమిర్చి తీసుకోవాలండి. తీసుకుని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ కారం వేసుకోవచ్చు, స్పైస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఎక్కువ వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సాల్ట్, మ్యాష్డ్ పొటాటో వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుందాం సాయిశ్రీ గారు. ఇందులో శనగపిండి అండి, ఇది ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. మనం తినే క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వరిపిండి అండి, కొంచెం క్రిస్పీనెస్ కోసం లైట్గా. ఎక్కువ వేస్తే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి, సో తక్కువ వేసుకోవాలి. ఇది వేసేస్తున్నానండి శనగపిండి మొత్తం. దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ అండి. ఓకే. నెక్స్ట్
కొద్దిగా కారం వేసుకోవాలి. మీరు అజ్వైన్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు వాటర్ తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ చూసుకోవాలండి, మరీ పలుచగా అవ్వకూడదు, మరీ గట్టిగా అవ్వకూడదు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా సాయిశ్రీ గారు, ఇది కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న ఇది బాల్స్లో చేసుకోవాలి. బంగాళదుంప మిశ్రమం చేసుకున్నాం కదండి, అది బాల్స్లో ఇలా చేసుకోవాలి. మీరు ఆయిల్ వెలిగించారు కదా? ఎస్ అండి, ఆయిల్ ఆల్రెడీ హీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ బాల్స్ ఇందులో పెట్టి ఓకే పైన ఇలా జస్ట్ ఇలా తీసి అందులో వేయడం. సో ఇది రోస్ట్ అయిపోయిందండి, రెండు సైడ్స్ మనకు చక్కగా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం లిటిల్ బిట్ సోడా యాడ్ చేసుకోవచ్చు మీకు పైన. ఓకే, శనగపిండిలో ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో కారా చట్నీ అది అంటారు కదండి, అది ఎలా అంటే ఒక మిక్సీ తీసుకోవాలి. మిక్సీలో కొంచెం చింతపండు అండి, ఇది ఉడికిచ్చిన చింతపండు ఇందులో వేసుకోవాలండి. రెండు కిస్మిస్, కొంచెం బెల్లం కావాలంటే బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది స్వీట్ కోసం. కొంచెం వాటర్ మిక్స్. సో ఎన్ని ఇయర్స్ ఉన్నారండి మీరు ముంబైలో? 5 to 6 years ఉంది. సో మీ వారి జాబ్ పర్పసా? జాబ్ అండి. అప్పుడు మహారాష్ట్రన్ రెసిపీస్ నేర్చుకున్నారా కొన్ని? ఆయన బ్యాంక్ లో చేస్తారు, సో మాకు ట్రాన్స్ఫర్స్ ఉండేవి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లో తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ పుదీనా అండి, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, ఓకే, చిన్న మిర్చి అండి, కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలండి కొంచెం 2 to 3 వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇది కూడా మిక్సీ. కొద్దిగా వాటర్ యాడ్ చేసి. ఓకే, ఒక చిన్న బౌల్లో. ఓకే, దీన్ని తీకా అంటారండి, దాన్ని మీఠా అంటారు. ఓకే అండి, ఇప్పుడు ఈ పావుని ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకుందామండి. ఓకే, జస్ట్ పావుని 2 sides వేసి. సో వడాపావ్ ఇస్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒకేసారి మీరు 4-5 చేసేసుకుంటే మొత్తం ఇంట్లో అందరూ ఈజీగా స్నాక్ కింద. ఇది పావు ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, 2 పావులు పెట్టా, గీ వేసి ఇలా బటర్ దీన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీ చేసుకుందాం సాయిశ్రీ గారు. ఇందులో మనం చేసుకున్న చట్నీస్ ఉన్నాయి కదా, అది కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇందాక పుదీనా చట్నీ చేసాం కదండి, అది Yeah. కూడా వేసుకోవాలి. ఇది గార్లిక్, ఎండుమిర్చి వేసి నేను కోకోనట్, డెసికేటెడ్ కోకోనట్ అంటారు, అది కొంచెం Oh. మాయిశ్చర్ లేని కోకోనట్ వేసి ఫ్రై చేసి పౌడర్ Okay. చేసి తెచ్చు. ఓ ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకా అసలు టేస్ట్ అంతా వచ్చేది దీంతోనే వస్తుంది. ఆహా ఓకే. ఇప్పుడు వడాని పావులో పెట్టేయడమేనండి, మనకి Okay. వడాపావు రెడీ అయిపోయింది సాయిశ్రీ గారు. ఓకే. వడాపావు రెడీ అయిపోయింది సాయిశ్రీ గారు, ఎలా ఉందో టేస్ట్ స్టెప్. షూర్ అండి. చూస్తున్నారు కదండి నా చేతిలో వడపావ్ ఉంది. వడపావ్ ఇస్ రెడీ. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టేస్ట్ చేయడానికి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. వడపావ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఆలు, పచ్చిమిర్చి, చింతపండు, శనగపిండి, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, రైస్ ఫ్లోర్, బటర్, కారం. వడపావ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఆలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్ తీసుకొని అందులో శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఉండలుగా చేసి శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాన్ పై బటర్ వేసి బ్రెడ్ ను రెండు వైపులా కాల్చుకొని సగం కట్ చేసి పెట్టుకోవాలి. అందులో రెడీ చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమం, అలాగే పుదీనా, కొత్తిమీర మిశ్రమంతో పాటు రెడీ చేసి పెట్టుకున్న బజ్జీని కూడా బ్రెడ్ లో స్టఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, వడాపావ్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి వడాపావ్ని. ఒక చిన్న బైట్ తీసుకుంటున్నాను. చాలా బాగుందండి, వెరీ టేస్టీ. సో చాలా రోజులకి నేను వడాపావ్ టేస్ట్ చేసా బేసిక్గా. థ్యాంక్స్ టు యూ. మీకు హైదరాబాద్లో నేను మా వడాపావ్, ముంబై వడాపావ్ టేస్ట్ చూపించానండి. అయితే అబ్సల్యూట్లీ మనకి హైదరాబాద్లో కూడా వడాపావ్ దొరుకుతుంది చాలా సెంటర్స్లో, బట్ ఇట్స్ నాట్ ది సేమ్ అథెంటిక్ రెసిపీ అవును, విచ్ యూ గెట్ ఇన్ మహారాష్ట్ర. వాళ్ళు మసాలా అది కూడా, గరం మసాలా అది కూడా యాడ్ చేసి True. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు చేస్తారు. ఈ వడాపావ్ ఇంట్లో అందరూ ట్రై చేయండి. స్పెషల్గా ఇంతవరకు వడాపావ్ అసలే తెలీదు, ఇంతవరకు మేము వడాపావ్ తినలేదు అన్న వాళ్ళు కూడా యూ కెన్ ట్రై దిస్ ఎట్ హోమ్. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇట్స్ వెరీ నైస్. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ రెసిపీ కారా లింకీస్ అండి. ఓకే. సో లెట్స్ సీ ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీకి కావాల్సినవండి గోధుమ పిండి, జీలకర్ర, ఉప్పు అండ్ కారం. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, ఓకే. అందులో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేద్దామండి ఇందులో. కొద్దిగా కారం అండి, ఓకే. కొంచెం జీలకర్ర. దీని బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు, నేనైతే జీలకర్ర వేస్తాను. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలాగా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చేయాలి మేడం. సో శైలజ గారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తాను చెప్పారు కదా, అవునండి. పెయింటింగ్స్ అవన్నీ. అవునండి, సో ఇప్పటివరకు ఎన్ని పెయింటింగ్స్ అలా వేసారు ఏమన్నా అప్రాక్సిమేట్ గా? మేబీ 200 వరకు అయి ఉండొచ్చు. నైస్. ఎవరికైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారా లేకపోతే మీరే ఇంట్లో హ్యాంగ్ చేస్తారా? కొన్ని హ్యాంగ్ చేస్తా అండి, కొంతమంది రిలేటివ్స్ పట్టుకెళ్ళిపోతుంటారు, నైస్. కొన్ని ఏమో నైబర్స్ కానీ అలా తీసుకెళ్తారు. కొన్ని ఫెస్టివల్స్కి ఏమో ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇస్తుంటాను. ఓకే. ఇప్పటివరకు మీరు వేసిన పెయింటింగ్స్ ఆర్ మీరు చేసిన క్రాఫ్ట్స్లో మీకు బెస్ట్ అనిపించినది ఇది? బెస్ట్ అనిపించిందంటే మొత్తం అన్నీ బెస్టే అనిపిస్తాయి నాకు, ఎందుకంటే చాలా ఇష్టంతో చేసేదాన్ని. ఇప్పుడు దీన్ని బాల్స్ కింద చేసుకున్నాం అండి. ఓకే. కొద్దిగా కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాల్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు
రోలింగ్ తీసుకుని ఇది ఓకే. రోలింగ్ పిన్ చపాతీలో ఒత్తుకోవాలండి. ఇందులో నువ్వులు యాడ్ చేస్తే ఇంకో రకం టేస్ట్ వస్తుందండి. ఓకే. కావాలంటే అల్లం పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు డిఫరెంట్ ట్రై చేయొచ్చు, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు. ఇలా రోల్ చేసిన తర్వాత ఇది కట్ చేసుకోవాలండి పీసెస్ కింద. సో మీరు కొత్త కొత్త వంటలు ట్రై చేయాలంటే ఎవరి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు జనరల్గా? ఎక్కువ మా మదర్, మా మేనత్త అండి, వాళ్ళిద్దరు చెప్తారు నాకు బాగా. పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ నుంచి గైడెన్స్ వాళ్ళే అండి నాకు. లేకపోతే ఈ మాత్రం వంట కూడా వచ్చేది కాదు అసలు. ఏదైనా తెలియకపోతే ఫోన్ కొట్టేసి అడిగేస్తూ ఉంటాం ఇంకా. యూట్యూబ్ కంటే కూడా ఎక్కువ వాళ్ళు చెప్పిందే ఎక్కువ శ్రద్ధగా. సో ఇలా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసి ఇలా బైట్స్ లా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం అండి. చాలా తొందరగా అయిపోతాయండి, క్విక్ రెసిపీ అన్నమాట. స్నాక్స్ కింద కూడా తినచ్చు. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ కి చాలా బాగుంటాయి. ఇందులో కొద్దిగా వరిపిండి యాడ్ చేస్తే కొంచెం బిస్కెట్ టైప్ టేస్ట్. దీంతోనే 4-5 రకాలు చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇవే పాకంలో వేస్తే మళ్ళీ తీపి అయిపోతాయి. వితౌట్ యాడింగ్ సాల్ట్ అండ్ కారం పాకంలో యాడ్ చేస్తే తీపి అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు రెడీ అయిపోయండి, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం సాయి గారు. సాయిశ్రీ గారు, కారా లిమ్కీస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి. సో కారా లిమ్కీస్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కారా లిమ్కీస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, జీలకర్ర, ఉప్పు, కారం. కారా లిమ్కీస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, కొన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని చపాతీలా చేసుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కారా లిమ్కీస్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. యాక్చువల్లీ వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ సాయిశ్రీ గారు. చాలా బాగున్నాయండి, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ మంచి స్నాక్. సో కిడ్స్ కి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి తింటే. ఇవాళ మీరు పర్చేస్ చేసిన 2 ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. దట్స్ వై మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో శైలజ గారు, ఎప్పటి నుంచో మా షోలో పార్టిసిపేట్ చేయాలని యూ వాంటెడ్ టు ఆల్వేస్ పార్టిసిపేట్ హియర్ అండ్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్ అండ్ యు ఆర్ హియర్. ఎలా అనిపించింది ఎపిసోడ్ తర్వాత మీకు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది దీనివల్ల. నేను ఇంట్లో కూడా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయాలన్న ఇది వస్తుంది, ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందంటారా? ఎక్కువ అవుతుంది. సూపర్బ్ అండి, అమేజింగ్. కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయండి, బాగా వస్తే ఇక్కడికి వచ్చి మళ్ళీ పరిచయం తప్పకుండా అండి. షూర్ అండి. శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఈటీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఓకే అండి, టేక్ కేర్, బై బై. ఇవాళ శైలజ గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి అందరితో రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై బై.